యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో 45 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవులలో పనిచేసిన ఆలేరు మండలం కొల్లూరు గ్రామానికి చెందిన టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో వివిధ కార్పొరేషన్ చైర్మన్ల పదవులు లేదా ఎమ్మెల్సీ పదవి కేటాయించాలని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో 45 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవులలో పనిచేసిన ఆలేరు మండలం కొల్లూరు గ్రామానికి చెందిన టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో వివిధ కార్పొరేషన్ చైర్మన్ల పదవులు లేదా ఎమ్మెల్సీ పదవి కేటాయించాలని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకున్న నాటి నుండి నేటి వరకు ఒకే పార్టీలో ఉంటూ అధికారంలో ఉన్నా లేకపోయినా కార్యకర్తలకు అండగా ఉంటూ ప్రతి ఒక్కరి మనసులో చిరస్థాయిలో నిలిచిన వ్యక్తి ఉపేందర్ రెడ్డి అని, గతంలో ఆలేరు నియోజకవర్గానికి సింగిల్ విండో చైర్మన్గా పదవి బాధ్యతలు నిర్వహించాడని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఐఎన్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారని, నియోజకవర్గం ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతి నిరుపేద కుటుంబానికి 50 కిలోల బియ్యం, 5,000 రూపాయలు ఆర్థిక సహాయం, వృద్ధులకు దుప్పట్లు పంపిణీ, అనేక గ్రామాలలో సొంత డబ్బులతో బస్సు షెల్టర్లు ప్రారంభించారని, వివిధ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ, పాఠశాలలో గ్రంథాలయాలకు ఫర్నిచర్స్ అందజేశారని, ఇలాంటి సేవా కార్యక్రమాలు ఉన్నత పదవులు లేకుండానే చేస్తున్నారని, వారిని కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఎమ్మెల్సీ పదవి లేదా కార్పొరేషన్ చైర్మన్ పదవులు కేటాయించాలని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరుతున్నారు.